హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మీడియా పెట్టిన చూడండి. గోటుమేన్ కోన అంటారు కదా, కొండమల్లాలమ్మ దేవస్థానానికి పోయే దారి చూడండి. ఇక్కడ డామ్ ఒకటి నిర్మించబడింది. చూడండి ఫ్రెండ్స్, కొండమల్లాలమ్మ కాడికి పోతున్నాము. అమ్మవారి గుడి కాడికి చూడండి. మేమంతా ఒకే ఫ్యామిలీ చూడండి పోతున్నాం అందరము. చూడండి మొక్కుబడికి పోతున్నాము. ఉంటాను, బాయ్ బాయ్. ఇప్పుడు భోజనాలకు మళ్ళీ ఆకలి అయింది అందరికి. 12 గంటలైంది, అంతా భోజనాలకు మళ్ళీ చూడండి. పొల్లుగా ఆకలి అయిందంట. నడిచేలకల్లా 8 కిలోమీటర్లు నడిచినారు. ఇప్పుడు మధ్యాహ్నానికి రెడీగా కోడిని మళ్ళీ మందలు చేస్తున్నారు. బిర్యానీ చేస్తారంట. సరే ఎలా ఉంటుందో చూసి మనం అందరం కూడా లాగిద్దాం కడుపు నిండా. ఓకేనా ఫ్రెండ్స్? కొండమల్లాలమ్మ దేవస్థానం పోయినామని మీకు చూపిస్తున్నా కదా, వీడియోస్ చెప్తున్నాను చూడండి. మన కొండమల్లాలమ్మకు పోయిన తర్వాత ఎంతో జాలీగా అక్కడికి కొండ ప్రాంతంలో వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ చెంచువారికి కొండమల్లాలమ్మ అనే దేవత అంటే దొరికిందంట. అక్కడ దొరికి వాళ్ళు పూజిస్తుంటూ ఉన్నారు. వాళ్ళకే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆమె చల్లగా కాపాడుతుందని వాళ్ళకు వరం ఇచ్చిందంట. వాళ్ళే అక్కడ కొండ మీద అనేది వాళ్ళు జరుపుకుంటారు. మంచి పనులకు ఎటువంటి లోటు లేకుండా అనుకునే కోరికలు ఖచ్చితంగా ఆ మహాతల్లి తీరుస్తుందని వాళ్ళ కోరిక, నమ్మకం కూడాను. వాళ్ళు ఎటువంటి అనారోగ్యం పాలైనా కూడా వాళ్ళు అక్కడనే నిద్ర చేసి ఇంటికి వస్తూ ఉంటారు. మేము చూద్దామని పోయిన తర్వాత అక్కడ పూనకం వచ్చింది. ఆమెకు పూనకం వచ్చి ఆమెను ఏడుకుంటుంది. ఎలా వేడుకుంటుందో మీరే మీ చెవులారా మీరే వినండి, ఆనందించండి. నీళ్ళు నాగబడతో చెప్తున్నావ తల్లి నా తోటి అమ్మవరాల బాధలు పడలేక తల్లి, బాధలు భరించలేకున్నానయమ్మ నేను. అంకెతికి నీక నేను జరగాలని ఎన్ని రాజులున్నా నా బిడ్డలు నాతో చెత్తరుగాన నిలబడి తల్లి. అదే చెప్పాలి కదా సామె. అమ్మా తల్లి ఉన్నావా, నువ్వు పాడవుతో ఉన్నావా, లోకానికి లేదు అమ్మ జగన మాట. నువ్వు చెప్పకుంటే ఎవరు అది అలాగే అనుకుంటారు తల్లి, చెప్పాలి. పడవేలా నువ్వు ఏమి చేస్తావో నేను నిలబడలేక ఉన్నాను తల్లి. కొడుకులు ఖర్చులు కళాలు భార్య పట్టుకుంటే లేకున్నాను తల్లి, లేకున్నానమ్మా. నా బాధ నీకు చెప్తున్నాను తల్లి, నా బాధ నీకు చెప్తున్నాను. ఎవరు అబ్బాయి చాలా దాని రకమటాల జగనమాత. నా కన్నుల్లో నీళ్ళు నీకు మిందబాటుతాను కరుణలేదా తల్లే. మాయంతా పుట్టివే మా
ఒకరు సేవ చేసే వరగా నిలబడుతున్నావా అక్క చూడటానికే ఎట్టబోతివే తల్లే నీవోయమ్మ ఈ పర్వతాల గగ